భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అభివృద్ధిలోకి వెళుతుందా లేదా? పెట్టుబడిదారులు వస్తున్నారా, వెనకడుగు వేస్తున్నారా? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా అప్పుల్లో ఉంది. మరి ఇటువంటి తరుణంలో పెట్టుబడిదారులు కనుక రాకపోతే ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇది పెద్ద ప్రశ్న. అయితే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ ప్రధానంగా. అటువంటిప్పుడు ఆయన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ఆయన చేయే ప్రయత్నాలు లేవు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన అనేక రకాలైన చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ తరుణంలో పెట్టుబడిదారులు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారని చెప్పేసి సాక్షాత్తు లోకేష్ గారే అన్నారు. అదేంటి అంటే, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయటానికి ఆలోచిస్తున్నారట. ఎందుకని? అదేనండి, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి మీరేమైనా సరే హామీ ఇవ్వగలరా అని చెప్పేసి సాక్షాత్తు లోకేష్ గారిని అడిగారట. మరి ఇదేంటో చాలా విచిత్రంగా ఉందో లేకపోతే వాస్తవమో ఏంటో, ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రారు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నారా, లేకపోతే అసలు పెట్టుబడిదారులు అడిగారా, అడగలేదా? అసలు లోకేష్ గారు ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ తర్వాత మనం ఈ చర్చలోకి వెళదాం. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా, గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు, కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నా. లిటరల్లీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. ఇది పరిస్థితి. లిటరల్లీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమంటున్నారట లోకేష్ గారిని. మరలా జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి మీరు ఏమన్నా అనగలరా, హామీ ఇవ్వగలరా అని చెప్పేసి. సో అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు రారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి ఏ ఒక్కరం చెప్పలేం, అది ప్రజల ఇష్టం. అయితే ఇక్కడ పరిపాలనా తీరుపైనే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మరలా గెలుస్తారు అని చెప్పేసి, లేదా చంద్రబాబు నాయుడు గారు మరలా రారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు, నేను 30 ఏళ్ల పాటు ఉంటాను అని. తీరా కట్ చేస్తే ఏమైంది, 30 సీట్లు కూడా రాలే తర్వాత ఎన్నికల్లో. ఎందుకని రాలేదు? పరిపాలనా తీరు, ప్రజల మనసు గెలుచుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయారిటీలు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు సంక్షేమం అంటారు, ఒకళ్ళు డెవలప్మెంట్ అంటారు, ఒకళ్ళు రెండు అంటారు, ఒకళ్ళు రెండు విస్మరిస్తారు. అది ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించిన తర్వాత కూడా లేదు లేదు అలా కాదు ఇలా కాదని చెప్పేసి అంటే అది కుదరదు. సో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పెట్టుబడిదారులు వస్తేనే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం, అదే అట్ ద సేమ్ టైం యువతకు ఉపాధి లభిస్తుంది. యువతకు ఉపాధి వస్తే ఆర్థికంగా వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుద్ది, అప్పుడు తలసరి ఆదాయం పెరుగుద్ది. అది అభివృద్ధి అంటే. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫార్ములా, నేను బటన్ నొక్కుతానని చెప్పేసి ఆయన ఫార్ములా ఆయనది, వీళ్ళ ఫార్ములా వీళ్ళదే. కానీ పెట్టుబడిదారులు ఆ విధంగా నిజంగా అడుగుతున్నారా? మరి అడిగితే వాళ్ళ సమాధానం ఏ విధంగా ఉంటుంది? అసలు దీన్ని క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు లోకేష్ గారిని అడుగుతున్నారు. ఆ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవ్వాలి. ఇస్తే ఒకవేళ అంటే పరిపాలనా తీరు చాలా బాగుంటుంది అని అంటేనే కదా. పరిపాలనా తీరు బాగోకపోతే మార్చేస్తారు, బాగుంటే ఉంచుకుంటారు. ఇది కీలకమైన అంశం. సో దీనిపైన ఈరోజు మనం చర్చ జరుపుతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు దాసరి శేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి మహేష్ మరి కొద్దిసేపులో జాయిన్ అవుతారు. అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. శేష్ గారు, సో ఇప్పుడు మీ నాయకుడు లోకేష్ గారు చేసిన కామెంట్స్ విన్నారు కదా, ఏమిటి మీ సమాధానం? అందులో అనుమానం ఉంది సార్, నిజమే కదా. ఎందుకంటే మీకు 2-3 ఇన్సిడెంట్లు చెప్పిన తర్వాత అది అవునో కాదనేది మీరే ఒక క్లారిఫికేషన్కి వస్తారు. చాలా కష్టపడి
అనంతపురం లాంటి ఒక బాగా డ్రై ఏరియాలో, బాగా వెనకబడిన ప్రాంతాల్లో ఒక కియా కాట పరిశ్రమను తీసుకొచ్చి అక్కడ చక్కగా ప్లాంట్స్ అది తీసుకొచ్చి అక్కడ యువకులందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ఏరియాని స్టేట్ ను కూడా డెవలప్ చేయడానికి ఎంతో శ్రమపడి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ స్థానికమైనటువంటి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అక్కడ వారి మీద చూపించినటువంటి ప్రతాపాలు, వాడినటువంటి భాష వాళ్ళు కట్ చేస్తే దానికి సంబంధించినటువంటి మిగతా అనుబంధ యూనిట్లు 18 యూనిట్లు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలిపోయినటువంటి విషయం నిజమా కాదా? ఒకసారి 18 యూనిట్లు ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది ఎక్కడైతే వీరు ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళని భయపెట్టడంలో కానీ ఇబ్బంది పెట్టడంలో కానీ పండిపోయి సిద్ధహస్తులుగా మారి రీసెంట్ గా నిన్న నుంచి బాగా టాపిక్ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తున్నటువంటి టాపిక్ కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కర్ణాటక వెంకటేశ్వర ఏదైతే కేవీ రావుగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, విజయసాయి రెడ్డి నిన్న హాజరైనటువంటి విషయం, దాంట్లో కనుక తీసుకుంటే కూడా 965 కోట్ల రూపాయలు పెనాల్టీ బకాయిలు కట్టాలని చెప్పండి ఒక ప్రైవేట్ ఫారెన్సిక్ ఆడిటర్ ఏదైతే శ్రీధరన్ అనే సంతాన కంపెనీ వీళ్ళ నామినీ కంపెనీని పెట్టి వ్యవహారం చేసి ఎవరైతే యొక్క విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి గాని సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి గాని వచ్చి కలుస్తారని మాట్లాడిన తర్వాత అరబిందో వాళ్ళు 41.12% టేక్ ఓవర్ చేసుకోగానే అది 965 కోట్లు కాదు, కట్టాల్సింది కేవలం 9.3 కోట్లే అని మారిపోయినటువంటి సందర్భాలు. అలాగే గన్నవరం పోర్టు విషయంలో ఇలాగా అనేక ఉదంతాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా భయపడి, అందుకే కనుక మీరు చూసుకుంటే గడిచినటువంటి 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యి మనందరం కూడా చూసాం, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి ఎంత వచ్చింది, ఉద్యోగాలు ఎంత వచ్చినాయి, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అనేది ఆర్టీఐ ద్వారా పొందినటువంటి సమాచారంలో మరి చూసుకుంటే కనుక మొత్తం కలిపితే 2000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి కంపెనీలు రాలేదు అనేది ఇన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఐ రిపోర్ట్ లో వచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం కలిపితే కూడా కేవలం 5 లక్షల ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి మనందరం కూడా వచ్చిన కంపెనీలు ఎన్నిరా అంటే 29 కంపెనీలు చిన్న కంపెనీలు వచ్చినాయి అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని ఉద్దేశించి ఏదైతే స్టేబుల్ గా ఒక ప్రభుత్వం, స్థిరత్వం కలిగిన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఉంటే తప్ప మీ మీద మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజు వచ్చి నమ్మకంతో మేము ఇక్కడ ఇండస్ట్రీలు పెడితే అది గ్రౌండ్ అయ్యి అదంతా కూడా యూనిట్ ప్రారంభం అయ్యేటట్టుకి 3-4 ఏళ్ళు పడుతుంది. సరిగ్గా ప్రారంభమయ్యే టైంకి మీరు దిగి విధ్వంసకారులు మరలా వస్తే మా పరిస్థితి ఏంటి? మేము ఇటు నుంచి ఉండడం లేము, పోవడం లేము, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఏదైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ గానీ ఆలోచిస్తాడు కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి? గుడ్ గవర్నెన్స్, కోఆపరేటివ్ గవర్నమెంట్. ఇవి లేనప్పుడు మేము ఎట్లా ఉండగలుగుతాము? లులు కంపెనీ చూసాం మనం, ఏం జరిగిందో, పక్కకి ఎలా పోయిందో. అదేవిధంగా జాకీ అండర్వేర్ బనియన్స్ కంపెనీకి సంబంధించినటువంటిది ఉదంతం ఏం జరిగిందో మనం చూసాం. ఇలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా వారంతా కూడా భయపడడంలో, ఆందోళన చెందడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. వారు యాజ్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ఆ ప్రశ్న అడుగుకుంటూ ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా లోకేష్ గారు ఏమి అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఉన్న విషయాలు చాలా అవుట్ స్పోకెన్, ఓపెన్ గా మాట్లాడతారు. ఆయన అబద్ధాలు చెప్పారని అనట్లేదు, కానీ మరి దానికి సమాధానం ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, మంచి ప్రభుత్వం ఉంది, అందులో అనుమానం లేదు, స్థిరత్వం ఉంది. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ లో మీరు మాట కోట్ చేశారు, నేను నాన్న పక్కన ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి, ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఏదో సామంతరాజు గానో రాజుగానో ఆయన ప్రకటించుకుని మొదలు పెట్టినటువంటి పరిపాలన 5 ఏళ్ళు కట్ చేస్తే 151 సీట్ల మధ్యలో 5 తీసేసి 11 దగ్గర మిగిల్చి చాలా ప్రజలు ఎంత తిరస్కరించారు అనే దానికి ఒక బెస్ట్ చాలా డిపాజిట్ రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కనుక అందించకపోతే, సరైనటువంటి పరిపాలన ఇవ్వకపోతే ఎలాంటి వ్యక్తినైనా ఎక్కడికి తీసుకెళ్లగలుగుతారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఆల్రెడీ నిరూపణ జరిగింది. కాబట్టి
ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఉందో ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రజా ప్రభుత్వంగా నడుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళలో ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రగతి సాధించడానికి కింద మీరు మంచి మాట చెప్పారు. ఏదైతే కంపెనీస్ వస్తాయో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తే ముందు వారి కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంది, జీవన ప్రమాణ స్థాయి పెరిగితే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అంటే డెఫినెట్ గా దేశం బాగుంటుంది. కాబట్టి ఆ దిశమైనటువంటి ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రతిరోజు కూడా అర్హం ఈ యొక్క నేతలు కూడా మరి కష్టపడి మీరేమో రాగానే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా, ఇంక పెట్టుబడిదారులు ఏ విధంగా వస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. ఎవరి మీద కక్షపూర్తిగా వ్యవహరించి ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్పండి సార్, పర్లేదు. అది వాళ్ళు చెప్తారులే వచ్చినప్పుడు, ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు చెప్తారు. డెఫినెట్గా. రైట్ సార్. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే అదాంటి ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తారు అని అంటేనే వాళ్ళకి వణుకొచ్చేస్తుందండి పెట్టుబడిదారులకి. సో మరేంటి అంత ఇదిగా భయపెట్టేశారా మీరు గత 5 ఏళ్ల కాలంలో? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మొట్టమొదటి నుండి కూడా వాళ్ళకున్న సిద్ధాంతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలాగా వ్యక్తిత్వ హననం చేసి ఆయన్ని రాజకీయాల నుంచి లేకుండా చేయాలి అని మొట్టమొదటి నుంచి వీళ్ళు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారో అప్పటి నుంచి దానికి ముందు నుంచి కూడా వీళ్ళు రకరకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసుకొచ్చి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి వ్యక్తిత్వం చేశారు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లీడర్గా ఎమర్జ్ అవుతారు. ఆయన ఎమర్జ్ అయితే రేపు పొద్దున నా కొడుకు ఇబ్బంది అవుద్ది, ఇంకా ఆయన్ని లీడర్గా ఎమర్జ్ కానివ్వకూడదని చెప్పి. వాళ్ళిద్దరే ఒకటే పార్టీ అండి, వాళ్ళ కొడుకు ఇబ్బంది అవడానికి. అంతే కదా, ఒకటే పార్టీ అనే. ఇప్పుడు మిగతా లీడర్స్ ఎవరు ఆ స్థాయిలో లేరు కదండి. రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజున చనిపోయి మీకు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ లీడరు, వాళ్ళ నాయకులు టాప్ లీడరు. పోటీలు ఉంటాయి, పోటీలు లేకుండా ఎలా ఉంటాయి? ఆ రోజున్న పరిస్థితుల్లో 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయే టైంకి ఆయనకున్న చరిష్మా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి లేదు. ఆయన కొడుకుగా ఇప్పుడు ఆ చరిష్మా పోయిందా? ఏదండి, ఇప్పుడు ఆ చరిష్మా పోయిందా అంటున్నా. నేను పోయిందని చెప్పట్లా, ఆ రోజు పరిస్థితి చెప్తున్నా ప్రసాద్ గారు. ఓకే, అప్పుడు ఉంది, ఓకే డన్ కాదంట్లా. 2009లో ఉన్న పరిస్థితిని చెప్తున్నా. దాన్ని మీరు పోయిందా ఉందా అని అంటే పోయిందా ఉందో చెప్పుకుంటూ వెళ్తా, వినండి. మరి వినట్లేదు మీరు. రైట్ అంటే కొంచెం లెందిగా కాకుండా షార్ట్ అండ్ స్వీట్. అదేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి వీళ్ళు పెట్టిన కేసులు వాటిలో ఇంప్లీడ్ అయిన సంగతులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు నుంచి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ చరిష్మాని ఎలా తగ్గించాలి అనే ప్రాపగాండాలో భాగంగా నారా లోకేష్ గారు నన్ను చేసిన వ్యాఖ్యలు ఏ కంపెనీ వాళ్ళు ఈ రకంగా చెప్పారో వాళ్ళు చెప్పమనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంబానీలు కానీ అదానీలు కానీ లేకపోతే మెటల్స్ కానీ కుమార్ మంగళం బిర్లా గారు కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్సిన సంగతులు మనందరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇన్వెస్ట్ ఆల్రెడీ చేసిన ఒక్క నిమిషం గారు, ఇన్వెస్ట్ ఆల్రెడీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చేశారు, అదే చెప్తాను. వాళ్ళందరూ కూడా కలిశారు కదా, చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిశారు సార్. చేసిన వాళ్ళు ఏమంటే కుమార్ మంగళం బిర్లా గారు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ బెక్కవోల్ దగ్గర ఆ ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆ ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారి టైంలో మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున మాటలు కానీ అవన్నీ ఏమీ జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఏ రకంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫోసిస్ ఉంది వైజాగ్లో. ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇన్ఫోసిస్ వాళ్ళు ఏ రకంగా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశారండి. ఏటీసీ టైర్స్ కంపెనీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఏ రకంగా వచ్చిందండి. అలాగే కొప్పర్తిలో కానీ లేకపోతే అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్న సెజ్ల్లో కానీ రకరకాల ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిందా ప్రపోజల్ ఇచ్చారు అంతే? లేదు, ఇండస్ట్రీస్ 14 ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగిందండి అక్కడ ఉన్న సెజ్ల్లో.
మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మీ 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ఇన్వెస్టర్ని కానీ కంపెనీ వాళ్ళు కానీ కంపెనీ యాజమాన్యాన్ని కానీ బెదిరించలా. ఎవరిని బెదిరించలేదు. ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు తప్ప ఎటువంటి. సరే ఒక ఇన్సిడెంట్ చెప్పంటారా? ఇప్పుడు నేను ప్రసాద్ అన్న ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. హయాంలో నేను చెప్తున్నా, శ్రీకాకుళంలో బీజేపీ ఎమ్మెల్యే మనం అందరం కూడా పేపర్లో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతమందిని బెదిరించారు అనేది, వైన్ ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి అడుగుతాను, వాళ్ళని అడుగుతాను సార్, ఒక నిమిషం వాళ్ళని అడుగుతాను. మీ హయాంలో మీరు ఎవరిని బెదిరించలేదా? మేము ఎవరిని బెదిరించలేదు. సరే ఒక ఇన్సిడెంట్ చెప్పంటారా? చెప్పండి. జాకీ సంస్థ వాళ్ళ దగ్గర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళు ఏం చేశాడండి? చెప్పండి సార్, ఏం చేశారు మీరు చెప్పాలి. నాకు ఎన్నికలలో ఇన్ని కోట్లు ఖర్చు అయినాయి, ఇందులో సగం వాటా మీదేని వాళ్ళకి వాటా వేశారు. ఎక్కడ మీరు దాన్ని ప్రూవ్ చేయగలరా? వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారా? బ్రహ్మాండంగా ప్రూవ్ చేస్తా. ప్రసాద్ గారు, ఆ కంపెనీ వాళ్ళు చెప్పారా? ఆ కంపెనీ వాళ్ళే చెప్పింది. ఆ రకంగా చెబితే అదేంటది ఆర్కిటెక్చరల్ కంపెనీ మాకే ఉందో తెలుసా అండి మీకు? ఓకే, ఆ రోజున అమరావతి ఆర్కిటెక్చర్స్ కోసం వచ్చిన మాకీ కంపెనీ తెలుసా సార్ మీకు? చెప్పండి. తెలుసా సార్? ఆ చైర్మన్ తెలుసు, చెప్పండి. ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రైట్, అదే ఓకే. ఆ మాకీ సంస్థ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ జాకీ సంస్థ గురించి మాట్లాడండి. మరి బీహార్ కంటే దారుణంగా ఉంది. బీహార్ కంటే దారుణంగా ఉంది. ఇక్కడ లంచాలు ఎక్కువ, ఇక్కడ మేము చేయలేకపోతున్నాం, అందుకే మేము వాటి నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పి స్వయంగా మాకీ చైర్మన్ కుమిహికో గారు చెప్పడం జరిగింది 2014 నుంచి 2019 మధ్య. మరి ఆ రోజున వీళ్ళు బెదిరించి అవినీతి లంచాల కోసం వీళ్ళు అడగబట్టే కదండి. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళు బెదిరించి, మీ హయాంలో మీరు బెదిరిస్తే ఇంకెవరు వస్తారు పెట్టుబడిదారులు? మరి అదే నేను చెప్పేది. ఇప్పుడు స్వయంగా అక్కడ చైర్మన్ గారు చెప్పారు, కానీ మా హయాంలో మేము బెదిరించామని చెప్పి ఏ ఒక్క చైర్మన్ చెప్పారో మీరు ఉందే. మీరు బెదిరించారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా బెదిరించారు. మీరు మీకు తెలిసి నేను కాంక్రీట్ గా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. మీకు తెలుసా విషయం? ఎవిడెన్స్ చూపించండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. చూపిస్తా, నేను ఖచ్చితంగా చూపిస్తా రమేష్ గారు. నేను వేగ్గా ఏదో చెప్పను సార్. ప్రసాద్ గారు, మీరు ఎవిడెన్స్ ఉంటే చూపించమని చెప్తున్నాను. చూపిస్తా. చూపిస్తున్నాను. శేష్ గారు మీ దగ్గర ఉంది ఎవిడెన్స్? కాదన్న, కియా వీడియో ఒకసారి అన్న యూట్యూబ్ లో ఉంది కదా, మన వాళ్ళు ఒకసారి అక్కడే అడిగితే ఒకసారి అంటనే వీడియో వస్తుంది. కియా ఒక వీడియో ఇచ్చన్న ప్లీజ్ అన్న, ప్లీజ్. కియాది నేర్పిస్తాలే కానీ మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? వాళ్ళు బెదిరించిన 5 ఏళ్ల కాలంలో మీరు లేకపోతే ఊరిని వేగ్గా ఎలిగేషన్ చేస్తున్నారా? శేష్ గారు ఒకసారి శేషన్న ప్రసాద్ గారు, కియా ప్రతినిధులు కానీ, కియా చైర్మన్ గారు కానీ, లేదా జాకీ ప్రతినిధులు కానీ, జాకీ చైర్మన్ గారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని ఇలా బెదిరించారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉంటే చూపించండి. నేను డైరెక్ట్ గా ఆ మాకీ చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా. అదే సెంట్రల్ శేష్ గారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్ అండి? ఎవిడెన్స్ నాకు కొంచెం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నేను ఎవిడెన్స్ అనేది తీసుకొస్తాను. మీరు చూపించలేదనుకోండి, శేష్ గారు ఆపోదండి మూట కట్టుకోవాలి సార్, గుర్తుంచుకోండి. ప్రసాద్ గారు నేను క్లియర్ గా చెప్తున్నా, ఆ సంస్థ ప్రతినిధులు కానీ, ఆ సంస్థ చైర్మన్ గారు కానీ చెప్పినట్లుగా ఉండాలి. ఏదో ఈనాడు పేపర్లోనో, ఆంధ్రజ్యోతి పేపర్లోనో బెదిరించారంట, జరిగిందంట, ఇలాంటివి కాదు. నేను మాకీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ని ఎవిడెన్స్ గా చూపిస్తున్నా. సార్ మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత అభద్రతా భావాలు ఉంటారో దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ప్రభుత్వం ఏర్పడినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఒక పని మీద వెళ్ళి కలిసి వచ్చా. సరే ఇదండి, సరే పలానా టైంలో మరలా రండి అని చెప్పేసి అంటే మరలా వెళ్ళా. మామూలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర క్వార్టర్ ఉంటుంది కదా, చుట్టుపక్కల ఎవరో వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు రెండోసారి నన్ను చూస్తేనే కంగారు పడి ఏంటి మీరు వచ్చారేంటి, ఎప్పుడు చూసినా ఇక్కడే కనపడుతున్నారేంటి అని మాట్లాడారంటే చూడండి అక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉందో. అంటే ఇక వేరే వ్యక్తి మరలా రెండోసారి కూడా కనిపించకూడదు వాళ్ళకి. ప్రసాద్ గారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది అది మీరు అడిగిన పని ఏంటి అనేది వాళ్ళకి మీకు తెలుసు తప్ప మాకైతే తెలీదు. అదే సార్, ఇంకొన్ని లోపలగా ఇంకొన్ని మాట్లాడి నేను చెప్పలేను ఓపెన్ గా. అది అదే అంటున్నాను నేను. అవి మీరు
అంటే మీరు అదే పర్సనల్ పని కాదు సార్. మరలా ఇంకోటి చెప్తున్నాను, సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్లో చిన్న ఎర్రర్ ఉంటే ఒక 600 మందికి జాబ్ నోటిఫికేషన్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా హోల్డ్లో పెట్టారు. ఆ విషయం మీద మాట్లాడటానికి వెళ్ళాను నేను. వెళితేనే నాకు సజ్జల గారు చెప్పింది ఏంటంటే, నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుంటాను సార్, నోటిఫికేషన్ ఎర్రర్ ఉందంటే. దాని తర్వాత మరలా రెండోసారి వెళ్ళినప్పుడు మూడోసారి వెళ్ళేటప్పటికి ఏంటినా పెద్దగా వస్తున్నాడు అని వాళ్ళకి ఏందో మరి అక్కడ బయట ఉండే వాళ్ళకి అదో టైప్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఏంటి అన్నీ నాకు తెలిసిలేదు, వేరే విషయం, చెప్పకూడదని వదిలేస్తున్నాను. మనం చెప్పలేము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఎక్కడా కూడా ఏ ఒక్కరిని బెదిరించిన దాఖలాలు లేవు. ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు బెదిరించినట్టుగా ఆ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ చెప్పిన స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే మీరు చూపించండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతున్నాయని చెప్పేసి అనడానికి లేదులేండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే మనోడు అనుకోండి, సొంత మనిషి అనుకోండి, సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, అడవుళ్ళు మామూలుగా ఉండవు. అది ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టం అయినట్టు బిహేవ్ చేస్తే ఈ ప్రతి నియోజకవర్గంలో చూసుకోలేరు కదా. అంతే కదండి, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కొన్ని కానీ ఆ మానిటరింగ్ లేకపోవడం మైనసే కదా సార్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అలాగా మానిటరింగ్ లేక ఈ రోజున ఈ పరిస్థితి ఎదురైంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షుణ్ణంగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకుంటే మంచిదేలే. జనవరి 29 నుంచి కూడా ఆయన కార్యకర్తల దగ్గరికి వస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు కూడా అన్ని కూడా తెలుసుకుని ఏ నియోజకవర్గంలో ఏం జరిగింది ఏంటనేది ప్రతి కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నారు. కార్యకర్తల దగ్గరికి కానీ ప్రజల దగ్గరికి కాదు. కార్యకర్తల దగ్గరికి వస్తున్నారు, దాంతో పాటు ప్రజలు కూడా కలుస్తారండి. ఓకే, రైట్. శేష్ గారు మీరు లోపు ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకోండి, నేను వస్తాను. లక్ష్మణ్ గారు నమస్తే అండి. క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ ప్రసాద్ గారు, కంపెనీ ప్రతినిధులు కానీ కంపెనీ చైర్మన్లు కానీ చెప్పాలి. అంతే తప్ప ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో, లేదా ఏ పేపర్లో ఉన్నా జరిగిందంట వచ్చిందంట అర్థమైంది, నాకు అర్థమైంది సార్. అలాంటివి కుదరదు. నాకు అర్థమైంది. అండ్ మీరు ఫేక్ ఎవిడెన్స్లు తీసుకొచ్చినా లేకపోతే వీళ్ళు తీసుకొస్తే మాత్రం కుదరదు. ఎల్లో కలర్ ఉండకూడదు దానికి, అది చెప్పండి. అంతే. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి చాలా అవసరం, ఆ పెట్టుబడులు వస్తే కానీ ఏమైనా సరే కొంచెం రాష్ట్రం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి బెదిరింపు చర్యలు కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు అని చెప్పేసి రమేష్ గారు చెప్తున్నారు. అది అలాగే రమేష్ గారు ఏమంటారు, 14 నుంచి 19 మధ్యలో వీళ్ళు కొన్ని సంస్థలను బెదరేశారని చెప్పేసి అని కూడా చెప్పారు. చెప్పండి సార్. బెదిరించలేదు అంటే ఎవరు నమ్మరు. సరే, మిత్రుడు చెప్పవచ్చు కానీ బెదిరించలేదు ఎవరు అని. ఇప్పుడు బెదిరించిన తర్వాత నన్ను బెదిరించారు అని ఎప్పుడైనా పారిశ్రామికవేత్తలు ఏ ప్రభుత్వ పాలన చెప్పారా? కేసులు పెట్టారా? పెట్టరు. ఎందుకంటే బిజినెస్ పీపుల్ మళ్ళీ బిజినెస్ నడుపుకోవాలి. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే దిగమించుకుంటారు తప్ప రాజకీయ నాయకుల మీద బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. ఎవరన్నా వెళ్ళిపోయేటప్పుడన్నా చెప్తారు కదా సార్, ఒకవేళ వెళ్ళిపోతే, ఒకవేళ వద్దు మేము ఇక్కడ చేయలేమని వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు చెప్తారుగా. అప్పుడు కూడా చెప్పరు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా బిజినెస్ చేసుకోవాలి కదా, ఎందుకు చెప్తారు? ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని మీరు చేసుకుంటారు అనుకో, చెప్తారా? అక్కడ కూడా ఇబ్బంది పెడతారు కదా. అందువల్ల ఇబ్బంది పెడతారు అధికారంలో ఉన్నప్పుడు అన్నది ఒక భయం ఉంటది. ఆ భయంతో బయటికి చెప్పరు. అందువల్ల మనం దాన్ని బెదిరించలేదు అంటే ఎక్కడ బెదిరించారు, ఎక్కడ బెదిరించలేదు అంటే నా దగ్గర కోకళ్ళు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు బెదిరించారు, ఏం చేశారండి. ఇప్పుడు అసలు మీరే పెట్టాలి సార్ బయట. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆన్సర్ చెప్పాల్సింది మీరే. అవసరం లేదు, ఆ చర్చ అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరగాలనో అన్ని జరుగుతాయి. ఒక పారిశ్రామికవేత్త వస్తున్నాడు, ఒక పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా అందులో వాటా అడగడము, లేకపోతే కనుక పార్టీ ఫండ్ ఇంత ఇవ్వండి అని చెప్పడము, లేకపోతే మేము చెప్పింది చెయ్యాలి, ఇదిగో మా అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా సహజంగా జరిగేటివే. అది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కాదు,
ఉద్యోగాలు అడగడం వేరు సార్, అది ఒకళ్ళకి ఉపయోగపడుతుంది కదా. కాకపోతే అర్హత లేకుండా పలానా పోస్ట్ కావాలంటే తప్పు మళ్ళీ. అదే 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 అది ఇక్కడ అది కామన్ గా జరిగే అంశమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఎక్కువ ప్రచారంలోకి ఎందుకు వచ్చింది, ఇప్పుడు కూడా ఎందుకు ప్రచారంలోకి మళ్ళీ వచ్చింది అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. అవును. ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? మీడియా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కడేం జరిగినా కూడా ఆ యొక్క సమాచారాన్ని చెప్పడంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఛానల్స్ అన్ని కూడా హైలైట్ చేస్తూ వచ్చాయి. దానివల్ల ఏదో జరిగిపోతున్నది, ఇక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితులు లేవు, అలాగే పరిశ్రమదారులు కూడా ఎందుకు వచ్చిన గొడవ, అక్కడికి వెళ్ళి ఏదో సమస్యల్లో మనం ఇరుక్కోవటం ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి కూడా అక్కడ కనపడింది. ఎలా ఉంటుందంటే, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది మన మిత్రుడు చెప్పలేకపో, ఇక్కడ కడప జిల్లా వాళ్ళు అస్సలు వాళ్ళకి సంబంధం లేని, అంటే ఆ వ్యాపారాలు కానీ ఆ బిజినెస్లు కానీ నడిపేటువంటి సంబంధమే లేదు, కేవలం దౌర్జన్యాలతో బతుకుతారు. రాజమండ్రికి వెళ్ళి కూర్చొని గెస్ట్ హౌస్ లో అక్కడ ఒక మైనింగ్ చేసేటువంటి సంస్థ వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మీతో మాట్లాడమని అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని, జగన్మోహన్ రెడ్డి గారు పంపలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు ఏం చేస్తాం, దానికి పిలిపించుకొని మాకు ఇంత వాటా కావాలా, లేకపోతే మైనింగ్ నడపలేదు అని చెప్పారు. కానీ అతనికి జగన్మోహన్ రెడ్డి రూట్ ఏదో దొరికి ఎవరినో పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఇలా పలానాయన ఇలా బెదిరిస్తున్నాడు, వాటా కావాలంటున్నాడు అని చెప్పి చెప్తే పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించాడు అతను. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏది, ఇవాళ కడప జిల్లా వాళ్ళు 5 సంవత్సరాల కాలములో విశాఖపట్నంలో లాడ్జీలలో పర్మనెంట్ గా రూములు తీసుకొని అక్కడ ఎన్ని దందాలు నడిపారో విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఏం చేశారు, ఎవరెవరు ఏంటి. ఈ మా జిల్లా వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను కూడా ఆ జిల్లా వాడిని కాబట్టి అవును, మీరు కడపవాసే కదా. ఈవెన్ ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు ప్రభుత్వంలో కానీ వాళ్ళకు పనులు కావాలి అనుకుంటే వాళ్ళు దౌర్జన్యకర విధానాలతోనే చేయించుకుంటారు, దాంట్లో ఏం సందేహించలేదు. ఎందుకు, ది గ్రేట్ రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అనేక అంశాలలో. నేను వెళ్ళి తప్పు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే కొన్ని అంశాల్లో ఆయన రియలైజ్ అవుతాడు, ఎస్ ఇది చేయకూడదు అనుకొని మళ్ళీ వదిలేస్తాడు. అలా తిరిగినటువంటి వాతావరణము ఆ కుటుంబంతో సంబంధాలు ఉండేవాళ్ళు ఈ దౌర్జన్యాలు చేయకుండా మానుకుంటారు అంటే అది కలలోని మాట, అది జరిగే పని కాదు, అది జరుగుతూనే ఉంటది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాటాలు కావాలని కాకినాడ పోర్టుకు సంబంధించి విజయసాయి రెడ్డి ఎందుకండి ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు అంటే, మామూలుగా అది బెదిరించింది కాదా, లేకపోతే మామూలుగా పిలిచి అయ్యా బాబు మాకు పర్సెంటేజ్ అని అడుగుతారా? అయ్యా బాబు అనేది లేదులేండి అక్కడ అసలు. మరి అది అవి ఒట్టి కబుర్లే. ఇక్కడ ఇంకా నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక ఉదాహరణ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఎలాంటి పనులు చేస్తారు, విధవ పనులని చెప్పనా? చెప్పండి సార్, టైం ఉంటే చెప్తా. చెప్పండి, టైం ఉంది, బ్రహ్మాండం టైం ఉంది, చెప్పండి. అదే రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లక్డీ కపూర్లో నడిబొడ్డున ఒక అపార్ట్మెంటులో రెంట్కు తీసుకొని వ్యభిచార కొంప ఓపెన్ చేశాడు వాడు. సరే మన మిత్రుడు ఏ అబద్ధాలు అనొచ్చు, నేనే విట్నెస్. నాకు ఒక పులివెందుల తన మిత్రుడు కనపడి, సార్ ఇట్లా జరుగుతున్నది, రాజశేఖరుడికి అవమానం జరుగుతున్నది, వాడు ఇట్లా చేస్తున్నాడు, మీరన్న కూడా రాజశేఖర దగ్గర పోయి చొరవ ఉంది కాబట్టి మీరన్న వెళ్ళి చెప్పండి అంటే, నేను నమ్మనయ్యా అట్లా చెప్తాను అంటే, లేదురా నేను పిలుచుకొని పోతా అన్నాడు. నన్ను పిలుచుకొని పోయాడు లోపలికి.
ఓకే. కూర్చున్నా. ఉమ్. ఎదురుగా డోర్ తెరుస్తూనే ఎదురుగా నిలువెత్తు రాజశేఖర్ ఫోటో పెట్టుకున్నాడు వాడు. ఆ, డోర్ ఓపెన్ చేస్తూనే ఎదురుగా నిలువెత్తు ఓకే. ఫోటో రాజశేఖర్ది. ఆ, నేను వెళ్ళి ఎదురు కూర్చుంటే 4-5 అమ్మాయిలు వచ్చారు. ఆ, సార్ చూసుకోండి అన్నాడు. సరే చూశాను, మళ్ళీ వస్తాంలే అని పోయినాం. వెంటనే రాజశేఖర్ గారిని కలిసి చెప్పాను, ఆ, ఏమయ్యా బాబు ఇది కథ, నీ పులివెందుల కథ అని. ఆ. అక్కడి నుంచి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి వాని పులివెందులు తరివేశారు. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కనుకోకూడదురా అని. ఓకే. అంటే అంటే అంత దిగజారుడు పనులు కూడా చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పినా నేను. అదే సార్. వాడు రాజశేఖర రెడ్డి ఫోటో నిలువెత్తు ఫోటో పెట్టుకొని వాడు అలా చేయవచ్చా ఆ. చెప్పండి. అదే కదా ఇందాక నేను రమేష్ గారితో కూడా అన్నది ఏంటంటే, రారు, పోలీసులు వచ్చి వెనక్కిపోతారు, నేను బంధువు అంటాడు, చుట్టం అంటారు. ఇప్పుడు రెడ్డితో ఉంటే బంధువు కాకపోయినా బంధువు అంటారు అక్కడ వాళ్ళు, తెలుసా? అవును, వాళ్ళ బంధువులు అక్కడేంటండి, ఇక్కడ బోరగడ్డ అనిలే అన్నాడు మా చుట్టం అని, ఇక అక్కడ వాళ్ళు అంటే తప్పే ఉందిలే. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గత 5 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు జరగడానికి, బెదిరింపులు జరగడానికి ఆ రెడ్డి తోక పెట్టుకొని బంధువులు అని చెప్పి, నీకు ఒక ఉదాహరణ చెప్పా కదా మైనింగ్ది, అట్లా పనులు చేస్తూ ఇవాళ వాడు సైకిల్ మోటార్ సైకిల్ కూడా లేని వాడు బ్రహ్మాండంగా కార్లలో తిరుగుతూ హాయిగా ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు గెలుస్తారు అంటే, ఆ గ్యాంగ్ అంతా పల్లెలకు వెళ్ళి ఓట్లు వేయాల్సిందే, లేకుండా మేము వేసుకుంటాం అంటారు. మీరు రావద్దు పోలింగ్ కేంద్రాలు మేమే వేసుకుంటాం అంటారు. నిజంగా ప్రజాస్వామ్యం అనేది అక్కడ ఇప్పటికీ లేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి తెలుగుదేశం వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా అదే సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు తప్ప వేరే సామాజిక వర్గాన్ని చెయ్యరు. అదే సామాజిక వర్గం వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళందరికీ రిలేషన్స్ ఉంటాయి, కట్టలు డబ్బులు ఇళ్ళకి వస్తాయి. అందువలన తెలుగుదేశం అన్నది అక్కడ గెలవదు. ఒక్కసారి గెలిచింది కూడా రాజశేఖర్ సపోర్ట్ చేస్తే గెలిచింది కాదు సార్. అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే లోపాయకారంగా ఒప్పందాలు కుదుర్చుకొని చేస్తా ఉంటారా డబ్బుల ద్వారా? కాంగ్రెస్ మీద తన బంధువైన పురుషోత్తం రెడ్డి అనేటువంటి ఒక ఆయన్ను తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఆయనే స్వయంగా కారులో తిరిగి తెలుగుదేశం ఓటేయమని, తెలుసా? అది ఫస్ట్ రికార్డ్ బ్రేక్. తర్వాత ఎప్పుడు జరగలే, ఫ్యూచర్ లో కూడా జరగదు. అందువలన ఇక్కడ బెదిరించలేదంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరు రాష్ట్ర అభివృద్ధిని మన గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే పరిశ్రమలను రానివ్వాలి, అభివృద్ధి జరగాలి. మరి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ రాష్ట్ర పౌరులుగా మనకు మనసులో ఎంత బాధ ఉంటది. ఏంది రాష్ట్రం ఇలా అయిపోయింది, రాజకీయాల్లో చిక్కుకుపోయింది, ఇది అభివృద్ధి కావటం లేదు అన్నది మన కంటికి కనిపిస్తున్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఇబ్బంది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నారు వాళ్ళంటే, ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తారు? మళ్ళీ వస్తే గనక ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది? అమరావతి చంద్రబాబు నాయుడు కట్టించాడు, ఆయన పేరు వస్తున్నది. ఎస్, అమరావతి వద్దన్నాడు, అమరావతి వద్దన్నాడు. మరి అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు తీసుకొచ్చాడు ఫ్యాక్టరీ అంటే, ఫ్యాక్టరీ ఎత్తేయమని రేపు అంటే ఏం చేస్తారు? చంద్రబాబు పేరు రాకూడదు, ఎత్తేండి ఫ్యాక్టరీ, తీసుకుపోలో బెంగళూరు పో, లేకపోతే చెన్నైకి పోనాడు అనుకో అనే భయం వాళ్ళకు ఉంది. దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు. మళ్ళీ వస్తాడేమో. సరే, ఇక్కడ మళ్ళీ వస్తాడేమో అనే అనుమానం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, పూర్తి మెజారిటీ అంటే జనసేన బీజేపీతో సంబంధం లేకపోయినా, వాళ్ళు విడిపోయినా కూడా పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అనుమానం వచ్చింది మళ్ళీ రాడు అని అంటే, ఇవాళ మొత్తం వ్యవహారం అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతా కూడా లోకేష్ వైపు టర్న్ అయిపోయింది. ఇఫ్ సపోజ్ మిడిల్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేశారు అనుకో, లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు అనుకో, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చెయ్యగలడా? ప్రజాభిమానం ఉందా? 100% లేదు, కంట్రోల్ చేయలేడు. ఆ పిల్లగాడి మనస్తత్వం వేరు.
చంద్రబాబు నాయుడు అయితే తట్టుకోగలుగుతాడు, ఇంకెవరు తట్టుకోలేరు, అది పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందో ఏమో అని. ఆ యొక్క ఫీలింగ్ అంటే ఆ యొక్క సిగ్నల్ ఎందుకు వదిలారు? ఒక ఐఏఎస్ ఆఫీసరు నాతో పర్సనల్ గా చెప్తున్నా, సంబంధం లేని డిపార్ట్మెంట్ది పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకోవాలి అంటే ఫైల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి మన లోకేష్ దగ్గరికి పోవాలట. లోకేష్ గారు క్లియరెన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఆ మంత్రికి చెప్పి దాని మీద నిర్ణయం తీసుకోవాలట. ఏంటండి ఇది? ఏంటి ఇదే పరిపాలన? ఇదే పరిపాలన? ఇలా చేస్తారా ఇప్పుడు మీరు? రెండోది ఏం చెప్తున్నాడు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో, అన్ని మీటింగుల్లో కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అక్కడ బీజేపీకి ఇస్తున్నారా, జనసేనకి ఇస్తున్నారా, లోకేష్ కి ఇస్తున్నారు? ఇవన్నీ జనం గమనించరా? ఇవన్నీ అధికారులు గమనించరా? అధికారులు బెంబెలెత్తిపోయి ఇప్పుడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఫైల్ కూడా ఎత్తుకొని లోకేష్ దగ్గర పోయారు. అందుకని ఆయన కోపం వచ్చింది, ఢిల్లీకి వెళ్ళి మొత్తం కంప్లైంట్ చేశారు. తెలుసా? అందుకని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గంట సేపు మాట్లాడాడు. ఆ మాట కూడా ప్రస్తావించాడు. తన డిపార్ట్మెంట్ అనకుండా ఏమన్నాడు? మీరు విన్నారో లేదు, నేను విన్నా. ఏమన్నాడు? అయ్యా మీరు ఏం చదువుకొని వచ్చారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు మీరు ఎక్కడ చదివారు? మీరు ఏ విధంగా ప్రమాణాలు చేశారు? ఏ విధంగా పరిపాలన చేయాలనుకుంటున్నారు? మీకు అవగాహన లేదా? ఇన్ని సంవత్సరాలైనా కూడా సీనియర్లు మీరు. ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఫైలు ఇంకొక మంత్రి దగ్గర తీసుకుపోయి చూపించి మీరు అనుమతులు ఆయన ఎస్ అంటేనే మీరు ఈ మంత్రికి చెప్పి మీరు ఉత్తర్వులు ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇది ఎక్కడుంది పద్ధతి అని అడిగాడు. ఒక్క నిమిషం సార్, నేను శేష గారితో మాట్లాడి క్లారిటీ తీసుకుని మరలా వస్తాను మీ దగ్గరికి. శేష్ గారు సో ఇప్పుడు దాకా సీనియర్ జర్నలిస్ట్ మరియు ఎనలిస్ట్ అయినట్టు లక్ష్మణ్ గారు చెప్పిన మాటలు విన్నారా? పరిపాలనలో ఉన్న లూప్ హోల్స్, అందు గురించే లోకేష్ గారు ఇలా మాట్లాడారు, వాళ్ళకి ఆ అనుమానాలు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. ఆ అనుమానాలకు గల కారణం ఏంటి అంటే లోకేష్ గారు ఒకంత మొత్తం తానే నడిపించాలి అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారు. అందు గురించి ఇట్లాంటివన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మరేంటి, ఏమైనా సరిదిద్దుకుంటారా? నిజంగా పెద్దలు చెప్పిన దాంట్లో నిజం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామన్నా అందులో అనుమానం అయితే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా బీజేపీ కానీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నాయకత్వం మీద ప్రగాఢ విశ్వాసంతో వారి నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించారు, వారిని ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ప్రజలు కూడా వారిని కోరుకోవడం వల్లే 164 సీట్లు వచ్చాయి. అనుమానం ఏమి లేదు. కాకపోతే ఒక ఐటీ మినిస్టర్ గా లేకపోతే ముఖ్యమంత్రి గారి సమయుడిగా ఈ రాష్ట్రానికి ఈ పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి యొక్క రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆయన కూడా కంకణబద్ధుడై పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన కొంత చొరవగా వెళ్ళడానికి అవకాశం ఉంది, చొరవగా వెళ్తున్నాడు తప్ప వేరేగా ఉద్దేశాలతోటి దాన్ని చొరవ అనుకుంటే కష్టం అండి. ఇప్పుడు ఇదే నారా లోకేష్ గారి డిపార్ట్మెంట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫైల్ పంపించండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రి వెళ్ళకపోతే కూటమికి ఊపు లేదు, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు బయటకు రాలా, కేవలం పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ రాజమండ్రి వచ్చింది. మరి అప్పటిదాకా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఫైల్ కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకా అది ఎట్లా ఉంటుందండి? అప్పటికే ఆయన నాకేమైనా సీఎం కావాలని అడగలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ బడ్జెట్ సపోర్ట్ ఇచ్చారు. చెప్పండి. డెఫినెట్ గా అందులో అనుమానం ఏమి లేదు, అందులో కాదనటానికి లేదు. అలా అని చెప్పేసి అని ఇక్కడ మీరు చూడండి సార్, క్యాబినెట్ జరిగినా ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేకపోతే యోగాళం చేసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు తనయుడిగానే ఇంకో రకమైన ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆయన దగ్గరికి వచ్చిన అర్జీల్ని ఆయా క్యాబినెట్ మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని కూడా కొద్దిగా పరిశీలన చేయండి, చూడండి అని చెప్తాడు తప్ప నేను ఆర్డర్ వేస్తున్నాను, నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయనేటువంటి విధానం ఎక్కడా లేదు. ఏమో లక్ష్మణ్ గారు చెప్పారు, అందు గురించి అంటున్నా. ఒకవేళ అది వాస్తవం అయితే సరిదిద్దుకోండి అని అంటున్నా. డెఫినెట్ గా అదే అంటున్నాండి, డెఫినెట్ గా ఉంటుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారికి ఎంత గౌరవం ఉందనేది అది ప్రతిసారి కూడా ప్రూవ్ అవుతానే ఉంది, కనపడతా ఉంది, జరుగుతా ఉంది. నిజంగా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది. డెఫినెట్ గా జరుగుతుంది, అనుమానం లేదు.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతారు. అపోహ లేదన్నా కూడా అందులో అనుమానం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొనసాగుతారు. ఓ దశాబ్ద కాలం మీ కాపురం నిలబడాలని కోరుకుంటున్నారు కదా. అదే అంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపోజల్ 10 ఏళ్ల ప్రపోజల్ పెట్టింది కూడా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ళు మరి మీకు ఎంత ఉండాలి, 10 ఏళ్ళు కృతజ్ఞత ఉండాలి అప్పుడు? ఉంది కాబట్టే కదా ఆయన అంతే గౌరవంగా ఉన్నాం అందరం కూడా. ఆయన ఏమో ఇక్కడ లోపాయకారంగా అక్కడ ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చెప్తున్నారు చూసారా? సార్ ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న పొరపచ్చాలు జరిగినా డెఫినెట్ గా ఇవన్నీ కూడా సర్దిద్దుకి వెళ్తాం, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఆయన యునానిమస్ గా మనం సపోర్ట్ చేసినట్టు ఆయన కూడా అంతే గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉన్నారు. అందులో అనుమానం ఖచ్చితంగా అందులో అనుమానం ఏం లేదు. పోతే ఇందాక విషయం మీద మీరు ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఏమన్నా ఇన్సిడెంట్లు ఉన్నాయా అని అడిగారు కాబట్టి ఒకసారి జరిగినవన్నీ కూడా మీకు ఒకసారి చెప్తానండి. ఒకటి ఆల్రెడీ చెప్పడం కాదు, చూపించండి అంటున్నారు ఆయన. ఎవిడెన్స్ రమేష్ గారు అడుగుతుంది చెప్పమని కాదు, చూపించమని. చూపించమంటే ఇందాక చెప్తాను సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా మీకు చూపించడం అంటే నేను ఆన్ రికార్డే చెప్తాను. ఆఫ్ ద రికార్డు లేకపోతే వేగ్ గా మాటలని చెప్పను. గవర్నమెంట్ రాసిన లెటర్ చెప్తున్నానండి. కాంక్రీట్ ఎవిడెన్స్ అడుగుతున్నారులేండి. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆన్ రికార్డ్ గవర్నమెంట్ లో ఆయన చైర్మన్ రాసిన లెటర్ గురించి చెప్తున్నా. ప్రసాద్ గారికి మీకు కూడా నేను వాట్సాప్ సెండ్ చేస్తాను. ఎందుకంటే డిబేట్ లో ఉన్నాను, ఫోన్ లో నేను చూస్తున్నారు కానీ చాలా లాక్టాప్ ఇవి ఉండడం వల్ల అది నాకు రిసార్ట్లు అయినా కూడా నేను ఆన్ రికార్డ్ నేను ఏదైతే చెప్పానో వాటికి నేను మీకు పంపిస్తాను. సరే చెప్పండి. కియా పరిశ్రమకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మీద బానెట్ మీద ఎంపీ గారు రాసినటువంటి అశ్లీలమైంది కానీ ఆయన వాటా అడిగిన దాని మీద కానీ వాళ్ళ రామ్ అన్న తర్వాత 2,500 కోట్ల పెట్టుబడులతోటి చెన్నైకి వెళ్ళి అక్కడ మిగతా యూనిట్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉంది, మిగతా ఏదైతే స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ 2,500 కోట్లతోటి చెన్నై తరలిపోయింది. అది వాస్తవం కదా? దానికి సంబంధించిన ఒక్క నిమిషం అక్కడ ఆగండి శేష్ గారు. 2,500 కోట్లు విలువ చేసేదాకా వెళ్ళింది అంటుంది. ఆ 2,500 కోట్లు కన్సర్న్ ఎక్స్ ఎంపీ ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్, ఆయన దగ్గర వసూలు చేయండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒకటి మనం వసూలు చేయడానికి ఏమి లేకుండా ఆయన మొత్తం ఇప్పి చూపించాడు కదా, ఏం వసూలు చేస్తాం? చెప్పండి. రెండోది అన్న అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలుసు కదా, మీ అందరికి బాగా తెలుసు కదా. తెలంగాణ వెళ్ళిపోయారు. హైయెస్ట్ ట్యాక్స్ పేరు 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణ హైదరాబాద్ గెలిపి ఇక్కడ రామ్ అని వెళ్ళిపోయాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే దేని గురించి వెళ్ళిపోయారు ఒకసారి చెప్పిన శేషన్న. ఒక్క నిమిషం అన్న ఇక్కడ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్ క్యాప్ పెట్టేసి స్వాగతం పలికారు. 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేది, 10,000 కోట్లు పెట్టుబడి కదన్నా. ఒక్క నిమిషం అన్న ఆయన తెలుగుదేశం ఎంపీ ఆయన చేస్తున్న పాపం అది అంత నుంచి వేరే ఏమి ఉండలే కానీ వాస్తవంగా చూసుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా ఇరు ఒక్కరు జగన్ తో లేరన్నా. రమేష్ అన్న రాజశేఖర రెడ్డి గారితో జగన్ తో లేరు ఒకటన్నా. తర్వాత ఇందా మీరు చెప్పినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు జాకీ షోరూమ్ సంబంధించినటువంటి వాటాలు అడగటం, తర్వాత ఫాక్స్కాన్ సెల్ ఫోన్ కంపెనీ, తర్వాత నివీడియా కంపెనీ, తర్వాత రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, లులు, ఏషియన్ పల్ప్ అండ్ పేపర్స్ కంపెనీ వాళ్ళైతే రద్దు చేసుకున్నారు. ఎంఐలు రద్దు చేసుకుని ప్రకాశం జిల్లాలో పెట్టాలనుకున్నది మేము ఇక్కడ ఉండలేమని చెప్పారు. దాంతో పాటు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి 18 ఐటీ కంపెనీల్లో 14 కంపెనీలు హైదరాబాద్ కి లొకేషన్ మార్చుకుని అక్కడ పనిచేయడం మొదలెట్టి. ఇక అన్నిటికన్నా దారుణమైన దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇంకా లాస్ట్ పాయింట్ అన్న, జవారి సిమెంట్ అనేది ఏదైతే భారతీయ సిమెంట్ పోటీగా అదే జిల్లాలో ఉందో ఈ యొక్క భారతీయ సిమెంట్ దెబ్బకే పోటీగా ఉందని దాన్ని ముగించేశారు ఏకంగా. ఇంతకన్నా ఏమన్నా కావాలంటే చెప్పండి అన్న. రైట్ రమేష్ గారు ఇప్పుడు చెప్పండి. శేష్ గారు చిట్టా చదివారు. చెప్పాను ప్రసాద్ గారు, మొట్టమొదట నేను చెప్పిన పాయింట్ అదే. ఇప్పుడు వాళ్ళ అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, లేదా అలా అవన్నీ వచ్చినాయి కూడా ఏ పేపర్లో వచ్చినాయో ఇలా రాసుకున్నారు తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే కొన్ని పేపర్లు వాళ్ళ పచ్చ మీడియా పేపర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, వాటిలో వచ్చినాయని చెప్పొచ్చు. నేను చెప్పింది క్లియర్ గా మీకు మొట్టమొదటే చెప్పాను. నేను
ఏ ఒక్క కంపెనీ చైర్మన్ కానీ లేదా వాళ్ళ ప్రతినిధులు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఇలాగా ఇబ్బంది జరిగింది, లేదా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనే అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఎవరిని ఆయన బెదిరించలా, ప్రతినిధులు కానీ ఆయన హయాంలో ఆయన పేరును అడ్డం పెట్టుకుని చాలా మంది దందాలు చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు ప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు చెప్పారు, ఎవరో ఒక అతను హోటల్ పెట్టి వ్యభిచారం చేస్తుంటే అదే రాజశేఖర రెడ్డి గారు పిలిచి తన్ని తరిమేశారని చెప్పి. అదే సార్ నేను అంటుంది, అది వాళ్ళ నోటీస్కి వెళ్ళాలి కదా. అదే చెప్తున్నా, లక్ష్మణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు రాజమండ్రి మైన్స్ మైన్స్ కి సంబంధించిన వ్యవహారం కడపళ్ళు ఇబ్బంది పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇష్యూస్ లో ఎంటర్ అయితే ఊరుకోను అని చెప్పి రైట్. చెప్పారు. అదే నేను అంటుంది, చెప్పడం జరిగింది. అదే సార్ ప్రాబ్లం. ఆ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది కావాలి కదా. ఇప్పుడు మాధవ్ గారు బోరగడ్డ అనిల్ ఉన్నాడండి గుంటూరులో, 1,00,000 అడావుడి చేసేసి ఎన్నో చేసి బెదిరించి నేను జగన్మోహన్ రెడ్డి గారి బంధువుని అని చెప్పేసి ఎవరి దగ్గర దందాలు చేశారు. అదేంటంటే నేను అనేది లోకల్ ఉన్న లీడర్ అన్నా సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదిగో ఇట్లా జరుగుతుందని ఆ నోటీస్కి తీసుకువెళ్ళాలంటున్నా. కరెక్టే కాదండి. అలాంటి జరుగుంటే కొన్ని ఇష్యూస్ జరిగితే జరుగుండొచ్చు, నేను కాదు అని నేను చెప్పట్లే. కానీ ఇక్కడ లోకేష్ గారు అన్న మాట్లాడితే మీరు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ చెప్తున్నారు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. అది ఈ ప్రపంచం మీద బ్రతికున్నాడు ఎవడో దానికి ఎగ్జామ్షన్, దాన్ని ఎవరో ఇది ఇవ్వలేరండి. ఎవరు ఇవ్వగలరు దానికి? ఎవరు ఇవ్వలేని పరిస్థితి. రేపు 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు లోకేష్ అట్లా కాదు శేష్ గారు, ఆయన మొన్నటిదాకా వీళ్ళందరూ గట్టిగా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని. ఇప్పుడు ఏమన్నారు, అవకాశాలు ఉన్నాయి అన్నారు. సో అంటే రియాలిటీకి దగ్గరకు వస్తున్నారు. మీరు ఈ లోపు అసలు లేదని అంటే ఎట్లా? మీరు రియాలిటీకి దూరంగా వెళ్ళమాకండి. నేను అనేది ప్రజలు అవసరమైతే ఇంకెవరికన్నా ఇస్తారు కానీ జగన్ కు మాత్రం ఇదన్నా. ఇంకెవరున్నారు ఈటానికి అక్కడ? ఇంకెవరున్నారు చెప్పు? నేను నువ్వు నుంచోవాలి. అరే మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు 2027 జమిలీ అంటారు కదా, పెట్టించేయండి. పెట్టించేస్తే మేము సిద్ధం. జమిలీ పెడతామంటే వీళ్ళు చెప్తే పెట్టేస్తారండి దేశం అంతా. మేము జమిలీకి సిద్ధం అని చెప్పి మేము ముందు చెప్తున్నాం. మీరు సిద్ధమే సార్, ఇప్పుడు సిద్ధం కదా. కాదు ఒక నిమిషం ఆగండి శేష్ గారు, ఆగండి. అంత సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ 11 స్థానాలు ఉన్నాయి చూసారా, వాటిలో ఏమో 2 రాజీనామా చేయండి. వీళ్ళు మేము గెలవమని చెప్తున్నారు కదా, దాంట్లో 10-15 వాళ్ళు రాజీనామా చేయమనండి. వీళ్ళు గెలవమని. అదే సార్, మీరు 175 టీం కదా మీది. కాదు మీరు 175 వాళ్ళు కదండి. ఎవరు అని వీళ్ళు చెప్తున్నారు కదా ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఎవరికైనా ఇస్తారని చెప్తున్నారు కదా. వీళ్ళని టీడీపీ వాళ్ళు ఒక 5, జనసేన వాళ్ళు ఒక 5, బీజేపీ వాళ్ళు ఒక 5 రాజీనామా చేయమనండి. ఆ 15 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జరిగాయి కదా, పెట్టే కదా సార్, మన అనవసరంగా మాట్లాడుకోవడానికి. కానీ ఇప్పుడు ఇంకా బాగుంది. కాదు డిబేట్ లో మీరు నేను మాట కింద మాట్లాడుకొని ఆ ఎమ్మెల్యేని రాజీనామా చేయమన్నాం అనుకోండి, వాళ్ళంటే ఒరే మీ వాళ్ళు మాకు తిప్పలు తెచ్చిపెట్టినాయని చెప్పేసి. రమేష్ అన్న కాదు రమేష్ అన్న ఎంత లాజిక్ దూరంగా మారుతాడంటే, ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు పరిపాలించమని, మేము పరిపాలిస్తాం. ఎవరికైనా 5 ఏళ్ళు ఇస్తారులేండి. అదే అన్న ఒక నిమిషం అన్న మాట్లాడి అన్న, నువ్వు కాదన్నా ప్రసాద్ అన్న 5 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఎప్పుడైనా ఎలక్షన్ ఇస్తాం అని చెప్పేది ఏళ్ళు, మేము గెలుస్తామని చెప్పేది వీళ్ళు కదా రాజీనామా చేయాలి, మమ్మల్ని రాజీనామా చేయమంటారంట. ఎవరు చేయరు, ఇవన్నీ జరిగాయి కాదు, ఎవరు చేయరు. పోనీ ఆ రాజీనామా చేసిన వాళ్ళకి మీరు ఖర్చు పెట్టుకుంటారో చెప్పండి. వాళ్ళ చేత నేను రాజీనామా చెప్తే వాళ్ళ ఖర్చు మీరు పెట్టుకుంటానంటే. శేషు గారు నేను అనలేదు 11 మంది చేత రాజీనామా చేపిస్తామని. ప్రసాద్ గారు అడిగారు, నేను అడిగాను వాళ్ళు జమిలీకి సిద్ధం అన్నందుకు దానికి నేను అడిగాను. రైట్ రైట్. ఇలాగే ప్రచారం చేస్తూ ఉంటారు, సంబంధం లేని విషయం. లక్ష్మణ్ గారు, సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఈ పెట్టుబడిదారులేమో మరి మేము ఆలోచిస్తున్నాము రావాలి అని అంటే వాళ్ళు అంటున్నారని చెప్పి లోకేష్ గారు అంటాం. మరి ఇప్పుడు వాళ్ళ హయాంలో ఎట్లా జరిగిందని చెప్పి వీళ్ళు చెప్పటం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటంటారు? దీనికి పరిష్కారం ఏంటంటారు? లోకేష్ గారి ఉద్దేశం అది బయటికి ఎవరో అడిగారు అనుకోండి, బయటికి చెప్పడం అన్నది అది ఒక అమాయకుడిలాగా చెప్పాడేమో అనుకుంటున్నా కానీ ఒక వ్యూహం ప్రకారం చెప్పాడని అనుకోలేదు. ఇక్కడ మాట సామెత చెప్పి ఉంటాడు. ఎందుకు ఆ మాట సామెత చెప్పి ఉంటాడు అంటే,
గతంలో ఇలా 5 సంవత్సరాలు బెదిరింపులు జరిగాయి కాబట్టి మళ్ళీ ఆయన వస్తే కనుక ఒకవేళ జమిలి జరిగి మధ్యలో కూడా ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆయన గెలిస్తే కూడా మా పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడుగుతారు. సరిగ్గా ఎగ్జాజరేట్ గా బాండే రాపించమన్నారు అని చెప్పి ఉంటాడేమో అనుకుంటా. అంత ధైర్యంగా వెళ్ళి బాండ్ రాపించాడు ఎవరు అడుగుతారండి ఆయన? నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ డౌట్ని ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు, దాన్ని కొంచెం స్ట్రాంగ్ గా చెప్పి ఉంటారు. అంతే అంతే తప్ప చేసినప్పుడు తను ఆ మాట చెప్పాడు. చెప్పడం వల్ల రైట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారి ఆయన రాగలిగితే పరిస్థితి ఏంటి అన్నది పరిశ్రమవేత్తలు ఆలోచిస్తారు. ఎందుకంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మనం చూసాం 5 సంవత్సరాల్లో. మంచిగా చెడ్డ అనేది ఆలోచించకుండా రాజశేఖర రెడ్డి లాగా ఆయన పరిపాలన చేయలేదు. అలాగే క్రాస్ చెక్ చేసుకోలేదు ఎవరు ఏంటి అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన జరిగింది కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది అది న్యాచురల్ గా. మళ్ళీ ఆయన వస్తే ఏంటి అని. అయితే చేయాల్సిన పని ఏంటి? త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వరగా అనుమతులు ఇచ్చి ఈ 4-5 సంవత్సరాల లోపలనే పరిశ్రమలు రాగలిగితే అంత సులభంగా వాటిని బయటికి తరమేసే పరిస్థితి ఉండదు. ఊరికి స్టార్ట్ అయిపోయి లోన్లు వస్తున్నాయి, ఓడలు కడుతున్నాము ఇదో అని చెప్పి 4 సంవత్సరాలు అయిపోయేసి ఆ వచ్చిన లోన్లను వారు వేరే బిజినెస్ లో వాడుకొని వ్యాపారవేత్తలు ఏమైనా సామాన్యులా వచ్చిన లోన్ను ఇంకొక వ్యాపారాలకు వాడుకొని ఆడ కన్స్ట్రక్షన్ జాగా 50% అయితే 70% అయితే రాపించుకొని లోన్ తెచ్చుకొని ఇవన్నీ పిచ్చి పనులన్నీ చేస్తారు వాళ్ళు. దాన్ని మానిటరింగ్ కూడా ప్రభుత్వం చెయ్యాలా. వాడు అసలు కడుతున్నాడా కట్టలేదా, వాడు ఏం చెప్తున్నాడు, పరిశ్రమలు ఇచ్చాము అని చెప్పి రివ్యూ పెట్టాలా, పిలిచి మాట్లాడాలా, ఇవన్నీ కూడా చెయ్యాలా. చేసి తేగలిగితే వచ్చిన తర్వాత అది ఇంకా బెదిరించే పరిస్థితులు నడవవు ఒకవైపు. రెండోది అంటే ఫైనల్ గా వస్తాడా రాడా జగన్మోహన్ రెడ్డి? నేను ఖచ్చితంగా చెప్తున్నాను రాడు. దానికి వివరాలు కావాలంటే 2 గంటలు చెప్తా. రాడు అనే దానికి కారణాలు కాబట్టి టైం ఇస్తే కనుక టైం అయిపోయింది. 2 గంటలు నాకు టైం ఇస్తే ఎందుకు రాడో మొత్తం వివరిస్తా. మొత్తం వివరిస్తా. సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ పెడతాను. కాదు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ పెడతాను, అప్పుడు మాట్లాడదాం. ఓకేనా సార్? రైట్ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు దాసరి శేష గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కార్మంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.